దీంట్లో అయితే వర్క్ కూడా బాగా వచ్చింది అనమాట. కొంచెం యంగ్ గర్ల్స్ కి కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంది. సో బిలో 2000 మొత్తం సెట్ 10 out of 10 ఐ కుడ్ సే. ఇదిగోండి యోక్ అంతా ఇలా ఉంది, మొత్తం ఫ్లేడ్ అనార్కలి వచ్చింది. సో అయితే మనకు సమ్మర్ ట్రావెల్ కి ఏమైనా ట్రిప్స్ కి వెళ్తున్నా, అండ్ దీనికైతే ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను సుపి. సో ఈరోజు అయితే నేను ఫ్రెష్గా రెడీ అయిపోయాను, ఫామ్ హౌస్లో ఉన్నాను. ఇట్స్ మార్నింగ్ టుడే అండ్ ఇక్కడ వెదర్ అయితే బాగుంది. నేను ఇండియా ట్రిప్ కోసం డిఫరెంట్ కుర్తీస్, కొన్ని కాటన్వి, అన్నీ సమ్మర్కి సూట్ అయ్యేలాంటివి అయితే కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ అయితే హాల్ చేయబోతున్నాను. సో కుర్తీస్ ఒకటే కాదు, కొన్ని స్కర్ట్స్, క్వాడ్ సెట్స్ అన్ని ఆర్డర్ చేసా. ఏవి ఎలా ఉన్నాయి ఫిట్టింగ్స్ అన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేశాను, డిఫరెంట్ ఇన్స్టా పేజెస్ నుంచి చేశాను. సో ఐ థాట్ ఇప్పుడు మనకి ఇంకా సమ్మర్ పీక్ అవ్వలేదు, సో వీఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్స్ ఆఫ్ ఏప్రిల్ కదా. సో ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్కి మంచి బ్యూటిఫుల్ సమ్మర్ వేర్ నాకేమేమి సెట్ అయ్యాయి, అండ్ ఫిట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కూడా ఏమైనా మంచి డిజైన్స్ నచ్చితే యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్ దెమ్. ఈరోజైతే నేను ఈచ్ డ్రెస్ మీకు వేసుకొని చూపిస్తా, దాని ఫీల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ అనమాట ఆన్ ఎవ్రీ డ్రెస్. అండ్ అన్ని డ్రెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ప్లీజ్ డూ గో అండ్ చెక్అవుట్. అన్ని లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ డ్రెస్సెస్ నేను అన్నీ ఆన్లైనే పర్చేస్ చేశాను అనమాట. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ డ్రెస్. సో నా ఫస్ట్ డ్రెస్ అయితే ఇదే. యాక్చువల్లీ నాకు ఇప్పుడు నేను కొన్న వాటిల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ అనిపించింది, అందుకే ఈ డ్రెస్తోనే నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది ఒక బ్యూటిఫుల్ మల్ కాటన్ చికెన్ కారీ కుర్తీ. సో ఈ చికెన్ కారీ వర్క్ మొత్తం వచ్చిందనమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ప్రాపర్లీ. సో ఈ మొత్తం హ్యాండ్స్కి మొత్తం కాటన్. యాక్చువల్లీ జనరలీ ఈ చికెన్ కారీవి జార్జెట్లో వస్తాయి కదా, బట్ ఇదైతే కాటన్ డ్రెస్. సో ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో దీని లుక్ కూడా నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇలా స్ట్రైట్ కట్ మంచి లాంగ్ కుర్తీ. దీన్ని నేను జస్ట్ ఒక వైట్ కుర్తీతో పేర్ చేశాను, అండ్ మొత్తం హ్యాండ్ వర్క్, చికెన్ కారీ వర్క్ వచ్చింది. నాకు ఈ ప్యాటర్న్ డిఫరెంట్గా చాలా నచ్చింది. జనరలీ ఇలా వీ నెక్ కాకుండా రౌండ్ నెక్స్కి ఇలా మనకి యోక్ పార్ట్స్లో వస్తాయి కదా, బట్ ఇది సమ్ వాట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ డిఫరెంట్. ఇదైతే నేను మింత్రాలో పర్చేస్ చేశాను. ఐ గాట్ సైజ్ ఎస్. సో ఇవి కొంచెం లూజ్ ఫిట్టే ఉంటాయి కదా, సో చాలా సమ్మర్కి ఇందులో చాలా కలర్స్ కాంబినేషన్స్ అన్నీ ఉండే. నాకైతే ఈ బ్లాక్ మీద ఈ వైట్ వర్క్ చాలా ఎలిగెంట్గా క్లాసిక్గా కనిపించింది, అందుకే నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో దిస్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 3300 ఐ థింక్, అండ్ దిస్ ఇస్ ఓన్లీ కుర్తా అనమాట. దీనికి ప్యాంట్ అయితే నేను సపరేట్గా లెగ్గింగ్ పేర్ చేశాను. సో నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బై దే కెన్ గో అహెడ్. నాకైతే చాలా నచ్చింది అనమాట డిజైన్, అండ్ మొత్తం వర్క్ కొంచెం హెవీగా వచ్చింది. జనరలీ విల్ జస్ట్ హ్యావ్ సమ్ బూటీస్, బిడ్స్, యోక్ మాత్రమే ఉంటాయి కదా, బట్ దీంట్లో అయితే వర్క్ కూడా బాగా వచ్చింది అనమాట. సో గైస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రెస్. సో ఇదైతే ప్యూర్ కాటన్ అనమాట. ప్యూర్ కాటన్, కొంచెం ఇక్కత్ స్టైల్లో వచ్చిన షార్ట్ క్రాప్ బ్లౌజ్ విత్ ప్యాంట్స్. లుక్ అట్ దిస్, ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది నాకు చాలా నచ్చింది, చాలా స్టైలిష్గా ఉంది. సో ఎప్పుడు మనం ఈ కాటన్ కుర్తీస్ విత్ దుపట్టాస్ ఇవన్నీ కాకుండా, అండ్ జీన్స్ కూడా ఈ సమ్మర్కి అసలు వేసుకోలేము కదా, సో ఈ ప్యూర్ కాటన్ ప్యాంట్స్ విత్ దిస్ షార్ట్ క్రాప్ టాప్. సో దిస్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నేను వెస్ట్ సైడ్లో పర్చేస్ చేసాను, ఆన్లైనే పర్చేస్ చేసాను. సో వెస్ట్ సైడ్లో చాలా డ్రెస్సెస్ ఆన్లైనే ఉంటాయి, స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు, బట్ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, నేనైతే లింక్ మీకు ఇస్తాను. సో ఈ టాప్ సపరేట్గా, ప్యాంట్ సపరేట్గా పర్చేస్ చేశాను అనమాట. ఐ థింక్ నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అ స్లీవ్లెస్ బ్లౌజ్. దీనికి ఐ థింక్ స్లీవ్స్ కూడా ఇచ్చారు ఇఫ్ ఐ వాంట్ టు అటాచ్, బట్ ఇదైతే బాగుంది కంఫర్టబుల్గా. దీంట్లో చాలా ప్రింట్స్ వైట్స్లో డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి, బట్ నేను వైట్ తీసుకోలే, మన ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అనే డౌట్ వచ్చి నేనైతే బ్లూ ట్రై చేద్దాం ఒక సెట్ అని ట్రై చేసాం. కానీ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్కి మోస్ట్ అప్రోప్రియేట్. ఈవెన్ మనం ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. టాప్ ఈజ్ అరౌండ్ 800 అండ్ ప్యాంట్స్ ఈజ్ అరౌండ్ 1000. సో బిలో 2000 మొత్తం సెట్ వచ్చేసింది అనమాట. అండ్ నేను దీని ఇలా ఈ వెస్ట్ సైడ్లోనే పర్చేస్ చేసిన శాండల్స్తో పేర్ చేశాను, హ్యాండ్ వర్క్డ్ శాండల్స్తో. చాలా బాగున్నాయి అనమాట.
సో గైస్ దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రెస్. సో అన్ని స్టైలిష్ డ్రెస్సెసే కాదు కదా, సో ఇది ఒక ట్రెడిషనల్ అనార్కలి డ్రెస్. సో దీన్నైతే ఇలా మొత్తం ఫ్లేడ్ అనార్కలి వచ్చింది, మరూన్ కలర్కి బ్లూ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది అనమాట, చాలా ట్రెడిషనల్ వైబ్. ఒకప్పుడు మనకు బీబాలో ఇలాంటి డ్రెస్సెస్ వచ్చేవి, సో నా దగ్గర ఇంతకు ముందు కూడా ఉండేవి. సో దీనికైతే ఇట్లా మహారాణి స్టైల్ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఇదిగో యోక్ మీద మొత్తం నేను క్లోజప్కి వచ్చి చూపిస్తా. సో యోక్ మీద మొత్తం ఇలా కర్దానాతో వర్క్ కూడా వచ్చింది, చాలా డీటెయిలింగ్, చాలా వర్క్. అండ్ ఇదిగోండి మంచి ప్యూర్ ప్రింటెడ్ కాటన్ దుపట్టా. సో అదైతే ఇన్స్టాగ్రామ్ వార్డ్రోబ్ ఫ్యాషన్స్ అనే పేజ్, వాళ్ళకి వెబ్సైట్ ఉంది, అందులో పర్చేస్ చేసా. ఐ థింక్ అరౌండ్ 2500, లెస్ దాన్ 3000, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, మీరు ఒకసారి చెక్ చేయండి. యా, దిస్ ఇస్ సైజ్ మీడియం అండ్ చాలా కంఫర్టబుల్గా స్టైలిష్గా నాకు ఇండియా ట్రిప్లో మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినా ఆర్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నా. నాకైతే చాలా నచ్చింది, ప్యూర్ కాటన్ కదా, బాగా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఇదైతే నా నెక్స్ట్ డ్రెస్. సో ఇదొక ట్యూనిక్ అనమాట, నాకైతే ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. సో చాలా స్టైలిష్గా ఉంది, దీనికి మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది స్లీవ్స్కి, అండ్ డ్రెస్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ కాలర్, సో దీనికి ఇలా డిఫరెంట్గా కాలర్, వైట్ కాలర్ వచ్చింది. అండ్ ఈ కాలర్ అంతా కూడా మొత్తం వర్క్, వెనక వరకు వర్క్ వచ్చింది. సో నాకైతే ఈ డ్రెస్ ఎందుకో చాలా చాలా నచ్చింది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్, దీని డిజైన్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది ఇండియాలోనే కాకుండా నేను అక్కడికి యూకేకి కూడా తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో నేను జనరలీ 2 స్టైల్స్లో వేసుకునే డ్రెస్సెస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఇదిగోండి మొత్తం ఇట్లా వచ్చిందనమాట. దీన్ని జస్ట్ ఇది ఒక సింపుల్ ట్యూనిక్, సో ఇలానే వేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ప్యూర్ కాటన్, కొంచెం లెనిన్ మిక్స్డ్ కాటన్ లాగుంది. సో ఈ డ్రెస్ అయితే దిస్ ఇస్ ఫ్రమ్ పింక్ ట్రీ బై శృతిక, అండ్ నేనైతే పర్చేస్ చేశాను. సో దిస్ కాస్టెడ్ అరౌండ్ ఐ థింక్ 3500 ఐ గెస్. సో ఒకసారి మీరైతే ప్రైస్ చెక్ చేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. నాకైతే డ్రెస్ వెరీ వెరీ నైస్. సో ఇఫ్ సమ్వన్ ఈస్ బయింగ్, మై రేటింగ్ వుడ్ బి 9 out of 10 ఫర్ దిస్ డ్రెస్, ఆర్ 10 out of 10 ఐ కుడ్ సే. గైస్ దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రెస్. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇదైతే మొత్తం హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ అనమాట, అనార్కలి. లుక్ అట్ దిస్. అండ్ దీనికైతే ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. ఇది వైట్ కూడా కాదు యాక్చువల్లీ, నాకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు. దిస్ ఇస్ నాట్ వైట్, వెరీ లైట్, ఒక రకమైన బ్లూ షేడ్ మిక్స్ అయిందనమాట. దుపట్టా అంతా ఆర్గాన్జా, మొత్తం హ్యాండ్ పెయింటింగ్, ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. అసలు నాకు ఈ డ్రెస్ ఎంత నచ్చిందో ఐ కాంట్ టెల్ యూ. ఫిట్టింగ్ అయితే బట్ ఈ ఫిట్టింగ్స్ చూసి తీసుకోండి. ఇది ఆచో అనే వెబ్సైట్లో తీసుకున్నా, ఇన్స్టా పేజ్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇట్స్ AACHO, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఇదైతే ఫిట్టింగ్ మనం ఏదైనా మెటీరియల్ తీసి టైలర్తో స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. దిస్ ఈజ్ సైజ్ S. సో ప్యాంట్స్ అయితే కొంచెం నాకు టైట్ అనిపిస్తున్నాయి, బట్ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఫుల్ స్లీవ్స్ వచ్చిందనమాట ఇలాగా. ఈ డ్రెస్ అయితే ఐ హైలీ రికమెండ్. సో దిస్ కాస్టెడ్ అరౌండ్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, డెఫినెట్లీ మీరు ఆ లింక్ అయితే చెక్ చేయండి. ఎందుకంటే నేను ఈ డ్రెస్ ఆర్డర్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఇది వీళ్ళైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నారు, క్విక్ డెలివరీ లేదనమాట. ఐ థింక్ ఇట్స్ మేడ్ ఫర్ ఆర్డర్, సో దానివల్ల టైమింగ్ తీసుకున్నారు. బట్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఫ్లేర్ అండ్ వెరీ బ్యూటిఫుల్. సో ఎలాంటి పార్టీస్కి అండ్ సమ్మర్ అయినా కూడా మంచి పార్టీ వేర్స్. దిస్ ఇస్ ఐ థింక్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్స్. సో గైస్ దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రెస్. సో ఇదైతే సింపుల్ కుర్తీ ఫ్రమ్ మింత్రా. నాకైతే ఇదంత పెద్ద వావ్ అనేవి అనిపించలేదు, చాలా యావరేజ్ ఉంది. అసలు ఇది వాష్ చేసినాక ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో దిస్ ఈజ్ లైక్ క్వైట్ రీజనబుల్ యాజ్ వెల్. వెరీ సింపుల్ బేసిక్ కుర్తీ, ఇట్లా కంప్లీట్ హాల్టర్ నెక్ వచ్చిందనమాట. అండ్ వెనక కూడా ఇట్లా మొత్తం హాల్టర్ నెక్ లాగా వచ్చింది. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, నాకు ఈ స్టైల్ నచ్చి తీసుకున్నాను. సో జస్ట్ క్యాజువల్గా ఇంట్లో జస్ట్ సమ్మర్ వేర్ వేసుకోవడానికి మాత్రం ఇట్ ఈస్ ఫైన్. సో దీని లింక్ కూడా ఇస్తాను. ప్యాంట్స్ ఫ్యాబ్రిక్ అంతా బాగానే ఉంది, ఇట్స్ జస్ట్ ప్లెయిన్, దీనికి లైనింగ్ కూడా ఏం లేదు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ ప్రాపర్ సమ్మర్ క్వాడ్ సెట్. సో గైస్ దిస్ ఈస్ మై నెక్స్ట్ డ్రెస్. సో ఇదైతే క్రాప్ టాప్ పలాజో అనమాట, బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కలర్, నాకైతే బాగా నచ్చింది. దిస్ ఈస్ ఫ్రమ్ గ్లోబల్ దేశీ. సో దిస్ ఐ గాట్ ఫ్రమ్ మింత్రా ఇట్ సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ సైజ్ M. షార్ట్ క్రాప్ టాప్ వచ్చింది అండ్ మంచి కంఫర్టబుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వచ్చాయి, పలాజోస్. అండ్ సో ఇదైతే మనకు సమ్మర్ ట్రావెల్కి ఏమైనా ట్రిప్స్కి వెళ్తున్నా వాటన్నిటికీ యాప్ట్ అనిపించింది.
చాలా కంఫీ ఉంది. బట్ లైక్ ద టాప్ ఇస్ క్వైట్ షార్ట్, బట్ ద ప్యాంట్ కూడా కొంచెం హై వేస్టెడ్ ప్యాంట్ అనమాట. అండ్ ఫిట్టింగ్స్ అండ్ ఆల్ ఈజ్ రియలీ గుడ్. దిస్ ఇస్ సైజ్ M. సో ఇదైతే ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, దిస్ ఆల్సో కాస్టెడ్ అరౌండ్ ఐ థింక్ 2 or 3,000. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. నేను అన్నిటికీ చెప్తున్నట్టే, డెఫినెట్గా మీరు ప్రైస్ అయితే చెక్అవుట్ చేయండి. నాకైతే ఈ 1 month ట్రిప్కి ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ యూస్ఫుల్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. జస్ట్ కాలర్డ్ షర్ట్ లాగా వచ్చిందనమాట. 3/4 ఇలా ఫ్లేడ్ స్లీవ్స్ వచ్చాయి. చాలా చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉంది. ఐ థింక్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్, ప్రింటెడ్ రేయాన్ ఫ్యాబ్రిక్. సో ఇదైతే వెరీ వెరీ కంఫర్టబుల్ స్టైలిష్ కుర్తీ అనమాట, స్లీవ్లెస్ది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మింత్రా అగైన్. నాకు బ్రాండ్ నేమ్ గుర్తులేదు, బట్ ఐఎమ్ రియలీ లవింగ్ దిస్ డ్రెస్. అంటే జస్ట్ సింపుల్ అలా ఏదైనా ట్రావెల్కి ఆర్ ఊరికి అట్లా క్యాజువల్గా వేసుకోవడానికి. జస్ట్ ఇలా యోక్ మీద కొంచెం క్రోషియా స్టైల్ యోక్ ఇలా ఏదో ఆ ప్యాచ్ వర్క్ లాగా చేశారు. అండ్ స్లీవ్లెస్, దీనికి కూడా స్లీవ్స్ ఇచ్చినట్టున్నారు. సో ఇట్లా కొంచెం ఏ లైన్ కుర్తీ లాగా వచ్చింది విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్, ప్యూర్ కాటన్, blue printed fabric. This costed around I think 1,800 or 2,000 rupees, around 2,000. So ఇది కూడా మింత్రా సైజ్ S. యాక్చువల్లీ దిస్ ఇస్ సైజ్ S, బట్ సైజ్ S తీసుకోండి మీడియం వాళ్ళందరూ, ఎందుకంటే S మంచి వైడ్గా కొంచెం డీప్ ఆర్మ్స్ అవి ఉన్నాయన్నమాట. క్వైట్ కంఫర్టబుల్. ఇదిగోండి యోక్ అంతా ఇలా ఉంది. అండ్ వాక్ చేసిన ప్యాంట్స్ కూడా టైట్గా లేవు, S అయినా కూడా క్వైట్ కంఫర్టబుల్ అనమాట. సో గైస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ డ్రెస్. యాక్చువల్లీ ఇది నాకు చాలా చాలా డిఫరెంట్గా, స్టైలిష్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ పింక్ ట్రీ బై శృతిక. నేను ఈసారి నాకు సమ్మర్ కలెక్షన్లో అయితే 2 డ్రెస్సెస్ తీసుకున్నా వీళ్ళ దగ్గర, అండ్ రెండు నా ఫేవరెట్ అనమాట. సో ఇదైతే దీనిలో ఒక సింపుల్ ఒక స్లీవ్లెస్ షార్ట్ ఇన్నర్ కూడా ఇచ్చారు. సో అది వేసుకొని పైన ఇది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. సో ఇక్కడ ఇలా దిస్ ఇస్ సైజ్ S. సో కాలర్ వచ్చింది ప్యూర్ కాటన్, అండ్ దీనికి ఇలా ఒక టై నాట్ కూడా ఇచ్చారు ఫ్రంట్లో. అండ్ మనం ఎంత కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, సో దట్ ఇట్ గివ్స్ అ షేప్ అండ్ లైక్ నైస్ కట్ హియర్. సో ఇదైతే ఇది కూడా నేను అగైన్ ఐ కెన్ యూజ్ ఇట్ బోత్ ఇన్ ఇండియా అండ్ UK. సో నాకు అక్కడ సమ్మర్ వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తూనే జూన్ అండ్ జూలై ఆగస్ట్ అక్కడ సమ్మర్ కదా, సో అక్కడ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నా. వెరీ వెరీ కంఫీ, జస్ట్ క్యాజువల్గా వేసుకోవడానికి, బయటికి వెళ్ళడానికి అండ్ ఆల్. దిస్ ఇస్ రియలీ కంఫీ. మీకు మొత్తం కనిపిస్తుంది అనుకుంటున్నా. సో దీని కాస్ట్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, సమ్వేర్ అరౌండ్ లెస్ దాన్ 2,000. దీని ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది నేను కొనేటప్పుడు. సో యా, ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్, వీళ్ళ దగ్గర S, M, L, XL అన్ని సైజెస్ ఉన్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్. ఎవరైనా కొనాలనుకుంటుంటే మీరు ఏదైనా హాలిడేస్కి వెళ్ళినా కూడా బాగుంటుంది, క్యాజువల్గా ఏదైనా జస్ట్ షాపింగ్కి వెళ్ళినా బాగుంటుంది. సో ఈ సమ్మర్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్ఫిట్స్ ఐ కెన్ సే. సో గైస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. యాక్చువల్లీ నిలబడి ఓపిక పోయి కూర్చున్నా. సో ఇదైతే ప్యూర్ మల్ చందేరి డ్రెస్. అసలు మంచి పర్పుల్, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దీని యోక్కి మొత్తం ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది, అండ్ దుపట్టాకు కూడా మొత్తం ఇలా జరీ బార్డర్స్ వచ్చాయి, వర్క్ వచ్చింది. ఇదిగోండి స్లీవ్స్ చూడండి, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఫుల్ లెంత్ డ్రెస్, చాలా ఫ్లేర్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కొంచెం పార్టీ వేర్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ అగైన్ ఫ్రమ్ వార్డ్రోబ్ ఫ్యాషన్స్. ఇదైతే 4,000 ఐ థింక్ దిస్ కాస్టెడ్ అరౌండ్ 4,000 రూపీస్. నేనైతే మీడియం పర్చేస్ చేసాను, నాకైతే కొంచెం లూజ్గా ఉంది. మేబీ స్లైట్గా ఫిట్ చేసుకున్న బాగానే ఉంది, ఆర్ ఈ స్టైల్ కొంచెం ప్యూర్ మల్ కాటన్ చందేరి కాబట్టి ఇలా వేసుకున్నా కూడా బాగుంది. ఇదిగోండి స్లీవ్స్ మొత్తం హ్యాండ్ వర్క్, అండ్ ఈ ప్రైస్కి మంచి పార్టీ వేర్ డ్రెస్. యాక్చువల్లీ మల్ కాటన్ అండ్ చందేరి డ్రెస్సెస్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కదా, సో ఆ ప్రైజెస్లో చూస్తే ఐ ఫెల్ట్ లైక్ 4,000 ఇస్ అ వెరీ గుడ్ ప్రైస్. అండ్ ఫుల్ లెంత్ వచ్చింది, డ్రెస్ బాగుంది, ప్యాంట్స్ బాగుంది, వెరీ వెరీ గుడ్. ఇఫ్ సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ నైస్ పార్టీ వేర్ ఇన్ దిస్ సమ్మర్, ఫర్ దిస్ సమ్మర్, దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ అవుట్ఫిట్. గైస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. ఇదైతే ప్యూర్ సాటిన్ డ్రెస్. సో ఇది ఇలా స్పగెటీ టాప్ లాగా వచ్చిందనమాట, అనార్కలి డ్రెస్, కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్, మరూన్ కలర్ చూడండి, ప్యూర్ సాటిన్, అండ్ చాలా చాలా బాగుంది. దీనికైతే ఆర్గాన్జా దుపట్టా విత్ హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. ఇదైతే సమ్మరే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సీజన్స్కి మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్, లైక్ రిసెప్షన్స్ ఆర్ ఎనీ బర్త్డే పార్టీస్, కొంచెం యంగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంది. సో నేనైతే పర్చేస్ చేసా. దిస్ ఈస్ ఫ్రమ్ ఆచో. సో యా, సో నా రికమెండేషన్ అయితే పార్టీ వేర్స్కి దిస్ ఇస్ ఐ థింక్ ఎ మస్ట్ హ్యావ్. డిఫరెంట్, స్టైలిష్ అండ్ కొంచెం ఇండో వెస్టర్న్ మిక్స్.
అండ్ వీళ్ళు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటారు. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి, వాళ్ళకి వాట్సాప్ ఆర్ లైక్ ఈమెయిల్ చేసి చెక్ చేసుకోండి హౌ లాంగ్ దిల్ టేక్ ఫర్ డిస్పాచ్ అని. సో ఎలా అనిపించింది గైజ్ ఈ వీడియో మీకు, అండ్ మీకు ఏ అవుట్ఫిట్ బాగా నచ్చిందో let us know in the comments down below. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే don't forget to share it with your friends and subscribe to our channel. See you guys, bye.